హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాందీ. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీళ్ళు కొట్టుకోవడం చూసారా? పొద్దున్న లెగ్గానే ఫస్ట్ చేసే పని ఇదే అనమాట. సో యాక్చువల్గా అక్కడ కొట్టుకోవడం కాదు, చిన్నోడు ఎలా అయినా పెద్దోడికి కిస్ ఇస్తాడంట. సో ఇవ్వలేకపోతున్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే నేను బెంగళూరులో ఉంటాను. వీళ్ళిద్దరు నా పిల్లలు సహర్ష్ అండ్ చరిష్. చరిష్ చిన్నోడు. వీడికి ఈరోజు ఫీల్డ్ ట్రిప్ ఉందన్నమాట. ఫ్లాగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు చెప్పు. హ్యాపీ గట్టిగా చెప్పాలి. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఇండియా ఫ్లాగ్. స్కూల్లో జై జిద్దన్నం పెట్టుకోమ్మా. జై జిద్దన్నం పెట్టేసుకో. జైజీ నాకు అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్యాండీస్ ఇవ్వు. థ్యాంక్ యూ. నీకు క్యారేజ్ ఇమ్మన్నారు మ్యామ్, బాక్స్ ఇమ్మన్నారు, పెట్టేశాను. అదికి ఇప్పుడు చూపిస్తే తినేస్తాడు, ఇప్పుడే పీకేస్తాను అంటాడు. సో మీకు చూపిస్తాను. ఓ కదిలిపోయింది. సో ఇండిపెండెన్స్ డేకి క్యారేజ్ ఇలాగ చేశాను. ఇది శాండ్విచ్, తర్వాత ఇవేమో తెలుసు కదా మీకు, పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ ఇవి ఫూల్ మకని అండ్ క్యారెట్స్. సో ఇవి కూడా ట్రై కలర్లో వచ్చేలాగా చేశాను, అండ్ ఇది కూడా ట్రై కలర్లో చేశాను. సో ఆ రోజు శుక్రవారం కూడా, సో శుక్రవారం శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత మొదటి శుక్రవారం అనమాట. సో కాసేపు పూజ చేసుకొని ఇక లక్ష్మీదేవికి పువ్వులు అవి పెట్టేస్తున్నాము. ద్వారం దగ్గర పైన లక్ష్మీదేవి పెట్టుకోవాలటండి, చాలా మంచిదంట. సరే, నీకు ఈరోజు ఫీల్డ్ వర్క్ అంట, తెలుసా నీకు? ఫీల్డ్ వర్క్, స్టాండప్ ఫీల్డ్ వర్క్ అంట, తెలుసా నీకు? ఫీల్డ్ వర్క్ అంట. చరిష్ ఇలా చూడు, ఇలా చూడు, ఇటు చూడు. చెర్రీ ఇలా పెట్టు. చెర్రీ ఇలా పెట్టు, ఇలా పెట్టు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. చెరిష్కి ఆ రోజు ఫీల్డ్ వర్క్ ఏదో ఇంటర్నేషనల్ స్టడీస్ కాదు, ప్లే గ్రూప్లోనే చదువుతున్నాడు. సో ఏదో చూపిస్తారంట, పార్క్ అక్కడ ఏవేవో అన్నీ ఉన్నాయంట, హాస్పిటల్ అన్నీ కలిపి ఒక దగ్గరే ఉన్నాయంట. సో ఆ ప్లేస్ని తీసుకెళ్తారంట, అందుకని అక్కడికి డ్రాప్ చేసేయమని చెప్పారు. ఇక బయలుదేరిపోయాడు. అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా ఈరోజు చేస్తామా మన అన్నారని ఇలా తయారు చేసి మరి పంపించేసాం అనమాట. పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇక టీవీ వేసుకొని కూర్చొని చూస్తే బిగ్ బాస్ టీజర్ అవన్నీ రిలీజ్ అయ్యాయండి. ఇంతవరకు నేను చూడలేదు, చూసి నాకు ఇంకా భలే సరదాగా అనిపించింది, చాలా బాగున్నాయి. అదేంటో కానీ బిగ్ బాస్ అంటే ఒక రకమైన ఫీవర్ అండి. అది ఏ లాంగ్వేజ్లో వచ్చినా కూడా అందరికీ చాలా చాలా నచ్చుతుంది కదా. సో నాకు కూడా బిగ్ బాస్ అంటే మాత్రం చాలా, అంటే ఏంటో అదో పిచ్చి అనమాట. నాగార్జున గారు హోస్ట్ చేసే విధానం అయితే అసలు ఎంత బాగుంటుందంటే అలా చాలా చాలా బాగుంటుంది. ప్రతి కీ పాయింట్ని పట్టుకొని ఆయన క్వశ్చన్ చేసే విధానం, ఎందుకంటే అందరూ అంత ఈజీగా క్వశ్చన్ చేయలేరండి. మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారు, మీరు చేసింది తప్ప రైటా అని మీరు ఆలోచించగలుగుతున్నారా లేదా అని అంత ఈజీగా అడగడం
జరగదు. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ని హోస్ట్ చేశారు, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా. సో అక్కడ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉంటేనే బిగ్ బాస్లోని కంటెస్టెంట్స్ని అందరినీ ఒక ఆర్డర్లోకి పెట్టగలుగుతారా అనే విషయం అర్థమవుతుంది. ఒక ఇంట్లో 4-5 ఉంటేనే వాళ్ళకి ఒక ఏకాభిప్రాయం ఉండదు. అలాంటిది వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ వాళ్ళ ఏంటంటారంటే వాళ్ళ ప్రొఫెషన్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో అందరూ ఒక చోట చేరి వాళ్ళు ఒక ఎకస్టమ్ అవ్వడం అంటే, ఒక ఇంటికి ఎకస్టమ్ అవ్వడం అంటే చాలా 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 కష్టము. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా పార్టిసిపేషన్ను, ఆ తర్వాత వచ్చే కోపతాపాలు, దెబ్బలాట్లు, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చూస్తున్న మనకు కూడా భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో నాకైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ టీజర్స్, ప్రోమోస్ వస్తూ ఉంటే నేను ఇంకా ఫాలో అయిపోతున్నాను అనమాట. ఒక్కొక్కరు అని చెప్తున్నారు, అంటే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని ఏవేవో లిస్ట్ ఇస్తున్నారు. బట్ ఎవరు వచ్చినా నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే ఏంటంటే ఒక 5 ఎపిసోడ్స్ వరకు ఫాలో అవ్వలేనండి. కొంచెం ఆన్ ఆఫ్గా ఉంటాను, మైండ్ కూడా కంప్లీట్గా పెట్టలేను. ఎవరో కొత్త వాళ్ళు, వీళ్ళెవరో, వీళ్ళు ఎలాంటిది వాళ్ళో, వీళ్ళ నేచర్ ఏంటో అన్నట్టు ఉంటుంది. బట్ ఆ 5th ఎపిసోడ్ దాటిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతున్న కొద్దీ ఎప్పుడు బిగ్ బాస్ వస్తుంది, ఏ టైం కల్లా వస్తుంది అన్న పిచ్చెక్కిపోతూ ఉంటుందండి నాకు. అది అంటే I am waiting for it actually. I feel so happy that September 8th లాంచ్ చేశారు కదా, గ్రాండ్ లాంచ్ జరిగింది, ప్రోమో వచ్చింది. సో ఆ ప్రోమో చూస్తుంటే 9:30 గంట, మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే 9 o'clockకి ఎప్పుడూలాగే. సో ఎవరెవరు వస్తారు అనేది ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. సో కామన్ పీపుల్ కూడా రావడం అనేది మాత్రం ఒక గుడ్ థింగ్ అండి. నాకు అది చాలా చాలా నచ్చింది. ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల, అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల, టిక్టాక్ వల్ల, నెక్స్ట్ యూట్యూబ్ వల్ల, అంటే ఇంకా అసలు కామన్ పీపుల్ ఎవరు, యూట్యూబర్స్ ఎవరు, లేకపోతే ఎవరు సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ అనేది మాత్రం ఎక్కడా లేదండి. ఇదివరకు అలాగా సెలబ్రిటీస్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ కానీ, వాళ్ళని చూడాలని ఇంట్రెస్ట్ కానీ ఉండేది. బట్ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా అంటే ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడము, వాళ్ళు ఎంతలాగో ఫేమస్ అయిపోవడము, వాళ్ళు అనేవాళ్ళు తెలిసిపోవడము జనాలకి. ఎందుకంటే టీవీల ద్వారానో లేకపోతే యూట్యూబ్ ద్వారానో భలేగా తెలిసిపోవడం కూడా జరుగుతుంది. అండ్ ఈ బిగ్ బాస్ అనేది వాళ్ళకి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. వాళ్ళు కానీ బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు కానీ ఆ కంటెస్టెంట్గా వచ్చారు అంటే మాత్రం దట్స్ అ గ్రేట్ ఛాన్స్ ఫర్ దెమ్. అసలు నాకైతే అదే అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే గెలుస్తారా లేదా, లేకపోతే ఏంటి, ఒక బిగ్ బాస్ ఫైనలిస్ట్గా ఉంటారా అనే దాని విషయం పక్కన పెడితే, వాళ్ళంత ఫేమస్ అయిపోతారంటే చిటికలో ఇంకా ఫేమస్ అయిపోతారనమాట వీళ్ళు. ఇది చేస్తారంట, అది చేస్తారంట, అంటే వాళ్ళకి ఏవో రీల్స్లో కానీ లేకపోతే షార్ట్స్లో కానీ కొంచెం తక్కువ వచ్చాయనుకోండి, అంటే వేళల్లో ఒక వ్యూస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు లక్షల్లో అయిపోతాయి. అసలు ఏం చేశారు వీళ్ళు ఎవరు అనుకునే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి దానికి బాగా పనికొస్తుంది. ఎప్పటికైనా ఈ మంచి యూట్యూబర్గా పేరు తెచ్చుకోవాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి అని. అంటే మేబీ ఇప్పుడు 8 అవుతుంది కాబట్టి మేబీ 18th లోపల ఎప్పటికైనా నేను కూడా గ్రో అవుతాను బిగ్ బాస్ 18 కల్లా. అప్పుడు నాకు ఛాన్స్ వస్తే బాగుంటుంది అని నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఊరికే అంటున్నాను, జోక్ చేస్తున్నాను, సీరియస్గా తీసుకోకండి. నాగార్జున గారు ఈజ్ ద బెస్ట్. ఆయన నేచర్లోనే మనకు అర్థమైపోతుంది. ఆయన చాలా సున్నితంగా ఉంటారు, చాలా అందరికీ వాల్యూ ఇస్తారు, అన్ని విషయాలు అంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు. సో ఆ విషయంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే హోస్ట్ కాబట్టి అలా చేస్తున్నారు అనేది ఒక విషయం కానీ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫేస్ ఫీచర్స్లో తెలిసిపోతుంది కదండి ఎవరు ఎలా ఉంటారు ఏంటి అనేది. ఆ మాత్రం గెస్ చేయలేమా? బట్ అందరినీ ఈక్వల్గా చూస్తారు, అందరినీ బాగా అంటే ఒకే లెవెల్లో ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఒక ట్రాక్లోకి తీసుకొస్తారు. That's really amazing. I really love to watch Big Boss 8.
ఐఎమ్ రెడీ టు వాచ్ యాక్చువల్లీ. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే బిగ్ బాస్ మీద. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్.